ఒకవైపు బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. మరోవైపు బొగ్గు బ్లాకులు ప్రైవేటు సంస్థల పాలవుతున్నాయి. బొగ్గు నిక్షేపాలు కళ్ల ముందే కనిపిస్తున్నా ప్రభుత్వ అనుమతి లేదన్న వేలం పాటకు వెళ్లలేక వాటిని దక్కించుకోలేక దీనస్థితి. దీంతో 135 ఏళ్ల చరిత్ర కలిగి ఉత్తర తెలంగాణకు ఆయు పట్టుగా తెలంగాణ కొంగు బంగారంగా వెలుగుతున్న సింగరేణి సంస్థ ఇప్పుడు ఎటు పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటోంది. వాస్తవానికి సింగరేణికి 2015కు ముందు గోదావరి ప్రాణహిత లోయల్లో 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు నిల్వలపై గుత్తాధిపత్యం ఉండేది. అయితే ఆ తర్వాత నుంచి గనుల కోసం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొగ్గు బావులు పొందాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటు సంస్థలతో పాటే బిడ్డింగ్ లో పాల్గొనాలంటూ కేంద్ర ప్రభుత్వం మైనింగ్ అండ్ మినరల్ యాక్ట్ 2016 ప్రకారం వేలం పాటలు నిర్వహిస్తోంది. రెండు 2020 నుంచి బొగ్గు గనుల వేలం దేశంలో ముమ్మరంగా జరుగుతుంది. ఇప్పటికే 9 సార్లు వేలం నిర్వహించగా 10వ విడత వేలం హైదరాబాద్ లోనే జరిగింది. ఇందులో బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి స్వయంగా అన్వేషించిన బ్లాక్లు, అందులోనూ ఆ సంస్థ ఇప్పటికే మైనింగ్ చేస్తున్న బ్లాక్ల ముందు వెనుక ఉన్న బ్లాక్లను కూడా ఇతర సంస్థలు ఎగరవేసుకుపోయాయి. సింగరేణి మాత్రం ప్రభుత్వ అనుమతి లేక వేలంలో పాల్గొనలేని పరిస్థితిలో ఉంది. అయితే ఎంఎండీఆర్ యాక్ట్ 2016లోని సెక్షన్ 17(2)A ప్రకారం దక్కిన ప్రత్యేక అధికారాలతో బొగ్గు బ్లాక్లను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించే విచక్షణ కేంద్రానికి ఉంది. ఈ చట్టం ప్రకారం బొగ్గు బ్లాక్లను సింగరేణికి రిజర్వ్ చేయవచ్చు. ప్రస్తుతం కేంద్రాన్ని తెలంగాణ ఇదే కోరుతోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కతో పాటు విపక్షాలు కూడా కేంద్రానికి ఉన్న విచక్షణతో సింగరేణికి బ్లాకులు కేటాయించాలని తాజాగా నివేదించారు. అయితే ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ ఎక్కడా విచక్షణతో బ్లాకులు కేటాయిస్తామనే హామీ మాత్రం ఇవ్వలేదు. సింగరేణి సంస్థ ప్రస్తుతం 39 బొగ్గు గనుల్లో మైనింగ్ చేస్తోంది. వీటిలో రానున్న 5 ఏళ్లలో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్ కాస్టులు మూతపడనున్నాయి. ఆ తర్వాత మరో 5 ఏళ్లలో అంటే 2032 నాటికి మరో 5 భూగర్భ గనులు, 6 ఓపెన్ కాస్టులు కలిపి 11 గనులు బంద్ కానున్నాయి. 2037-38 నాటికి ఇంకో 5 గనులు మూతపడనుండగా 12 గనులకు సింగరేణి కుదించుకుపోనుంది. 2014 నాటికి సింగరేణిలో కార్మికుల సంఖ్య 60,000కు పైగా ఉండగా ప్రస్తుతం 40,000కు తగ్గింది. రానున్న 15 ఏళ్లలో గనుల సంఖ్య 12కు తగ్గి కార్మికుల సంఖ్య 8,000 మందికి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడనుంది. గడిచిన 10 ఏళ్లలో సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 49,666 కోట్లను పన్నుల రూపంలో చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 9 రకాల ట్యాక్సులు, రాయల్టీల రూపంలో 23,446 కోట్లను చెల్లించగా కేంద్ర ప్రభుత్వానికి 21 రకాల పన్నుల ద్వారా 26,207 కోట్లు చెల్లించింది. అంతేకాదు రాష్ట్రంలోని 6 జిల్లాల్లో వివిధ గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, సివరేజీ, తాగునీటి సౌకర్యం, పాఠశాల భవనాల నిర్మాణం వంటి వాటికి జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ కింద 3,000 కోట్లను, సామాజిక బాధ్యత కార్యక్రమాల అమలు కింద భారీగా నిధులు వెచ్చించింది. ఇలాంటి సంస్థ కోసం కేంద్ర ప్రభుత్వం ఉదారంగా గనులు కేటాయించాల్సిన బాధ్యత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బొగ్గు గనుల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలకు సుప్రీంకోర్టు గతంలోనే తమ తీర్పు ద్వారా రక్షణ కల్పించింది. 2014 ఆగస్టు 25వ తేదీన బొగ్గు బావులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోథా, ఇక న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ల నేతృత్వంలో ధర్మాసనం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఆ తీర్పు సందర్భంగా 1993 నుంచి 2010 మధ్యలో కేటాయించిన 214 కోల్ బ్లాక్ల లీజును సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు సెయిల్, ఎన్డీపీసీకి ఇచ్చిన లీజులకు రక్షణ కల్పించింది. అయితే సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో దీనికి కేటాయింపులు ఏ విధంగానూ చట్టవిరుద్ధం కావని పలువురు గుర్తు చేస్తున్నారు. రైట్, వేలం పాటతోనే సింగరేణికి మేలు జరుగుతుందని అధికార వర్గాలైతే అంటా ఉన్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి తెలంగాణ కొంగు బంగారంగా పేరుగాంచినటువంటి
సింగరేణి సంస్థకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు కొన్ని సింగరేణి సంస్థల్లో బాకులు బేలంపాట ద్వారా ప్రైవేట్ సంస్థలకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము. ప్రస్తుతం సింగరేణి సంస్థలో 39 బొగ్గు గనుల్లో మైనింగ్ జరుగుతూ ఉంది. వీటికి రానున్న 5 ఏళ్లలో 8 భూగర్భ గనులతో పాటుగా 3 ఓపెన్ కాస్ట్లన్నీ కూడా మూతపడే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ తర్వాత మరో 5 ఏళ్లలో అంటే 2032 నాటికి మరొక 5 భూగర్భ గనులు 6 ఓపెన్ కాస్ట్ కలిపి ఓవరాల్ గా 11 గనులు బంద్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 150 ఏళ్ల పైగా చరిత్ర కలిగినటువంటి సింగరేణి బొగ్గు గనులు తెలంగాణకు మణిహారంగా అప్పటి నుంచి విరజిల్లుగా వస్తుంది. సో దీంతో పాటు వస్తున్నటువంటి ప్రస్తుతం పెరుగుతున్నటువంటి పారిశ్రామికీకరణకు అనుగుణంగా ఈ ఏదైతే సింగరేణి మనుగడకు సంబంధించినటువంటి విషయంలో నిపుణులు చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు బయట. ఎందుకనంటే బొగ్గు గనులకు సంబంధించిన విషయంలో అప్పట్లో ప్రైవేటు పరం చేయబోతుంది బీజేపీ ప్రభుత్వం అంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సింగరేణికి సంబంధించిన అంశంలో ప్రతిదీ కూడా సింగరేణి మనగడను కాపాడేలాగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సింగరేణిని ప్రైవేట్ పరం చేయకుండా వేలం పాటలతోనే మేలు జరుగుతున్నటువంటి అధికారిస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్ వేదికగా దాదాపు 2 రోజుల కిందట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బొగ్గు గనుల వేలం జరిగింది. ఈ వేలానికి సంబంధించినటువంటి విషయంలో భారీ ఎత్తున స్పందన వచ్చినప్పటికీ సింగరేణి యాజమాన్యానికి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి బాధ్యతలను కాపాడుతూనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగరేణి మనగడకు ఎలాంటి ప్రమాదం వాటికుండా చూసుకునే బాధ్యత తమదంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి హామీ అయితే ఇచ్చింది. పవన్ రాజేష్, అట్లాగే చూస్తా ఉన్నాం సామాజిక కార్యక్రమాల్లో కూడా సింగరేణి ముందుంటూ వస్తోంది. సో ఆ నేపథ్యంలో కూడా అంటే ప్రైవేట్ సంస్థలతో మేము బిడ్డింగ్ లో పాల్గొనడం ఏంటి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఏ నిర్ణయం అయినా కూడా అప్పట్లో తీవ్రస్థాయి దివాళం కనిపింది. తీవ్ర స్థాయిలో పబ్లిక్ లోకి వచ్చాక మాత్రం దానిపైన రకరకాల కామెంట్స్ దారిసింది. అయితే సింగరేణి యాజమాన్యానికి సంబంధించిన విషయంలో తీసుకున్న ఏ నిర్ణయం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి కూడా భావిస్తా ఉంది. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేని బొగ్గు గనులు కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత తమదే అంటూ ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీనిపైన కొన్ని అనౌన్స్మెంట్ కూడా